హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో SP125కి అలాగే కొత్తగా లాంచ్ అయినటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి మధ్య డీటెయిల్డ్ కంపారిజన్ అయితే చూడబోతున్నాం. సో మీకు ఈ రెండు బైకుల మధ్య ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే టీవీఎస్ రైడర్ 125కి హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి మధ్య కంపారిజన్ వీడియో అయితే మాత్రం నేను నిన్న షేర్ చేశాను. ఆ వీడియో నేను ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్స్లో కానీ వదిలిపెడతాను, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడండి. లేదనుకుంటే మాత్రం మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, హీరో ఎక్స్ట్రీమ్ 125R వచ్చిన తర్వాత మార్కెట్లో చాలా లెక్కలు అయితే మారిపోయాయి. సో మనకి SP125 ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి 125cc సెగ్మెంట్లో తీసుకొచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట 125cc సెగ్మెంట్లో. సో ఇలాంటి చేంజెస్ అన్నిటినీ మనం కంపేర్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. ఇంజన్, సస్పెన్షన్, సీటింగ్ అండ్ ఫీచర్స్, ప్రైస్ అండ్ మైలేజ్, ఈ 4 పాయింట్స్ని కనుక బేస్ చేసుకొని మనం కనుక కంపేర్ చేయగలిగామంటే మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఏ బైక్ అయితే మీకు సూట్ అవుతుందని దాని గురించి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో SP125లో వచ్చేసరికి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. టెక్నికల్గా చూసుకున్నట్లయితే 10.9 Nm టార్క్ అలాగే 10.7 bhp పవర్ తోటి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో చాలామందికి ఆల్రెడీ తెలుసు, SP125 డ్రైవ్ చేసి ఉన్నారు, చాలా వరకు చూసున్నారు. సో దాని గురించి క్లియర్గా తెలుసు. బట్ ఇక్కడ కొత్తగా ఉన్నటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 125R వచ్చేసరికి మనకి BS6 కంప్లైంట్ ఇంజన్, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి రెడీ అయిందన్నమాట. అలాగే దీంట్లో కిక్ రాడ్ కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు. అండ్ టెక్నికల్గా చూసుకుంటే దీంట్లో 10.5 Nm టార్క్ అలాగే 11.4 bhp పవర్ అయితే ఉందన్నమాట. సో కంపేర్ చేసుకుంటే SP125 కంటే కూడా పవర్ పరంగా బెటర్ అని చెప్పొచ్చు. బట్ టార్క్ పరంగా కొంచెం తగ్గుతుంది. సో లాంగ్ రన్లో వెళ్తున్నప్పుడు ఈ రెండు బైకులు మీకు టాప్ స్పీడ్ అయితే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే చాలా ముందుంటుంది, చాలా ఎక్కువ టాప్ స్పీడ్ అయితే అందుకుంటుంది అన్నమాట. మీకు పవర్ పరంగా కనుక బెటర్ పర్ఫార్మెన్స్ ఇంజన్ కావాలి అని అనుకుంటే మాత్రం సో అబ్సల్యూట్లీ మీరు హ్యాపీగా హీరో ఎక్స్ట్రీమ్ 125 తోటి వెళ్ళొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క సస్పెన్షన్ గురించే మాట్లాడుకోవాలి. సో సస్పెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. మనకందరికీ తెలుసు, మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలన్నా, మన ఫ్యామిలీని సేఫ్గా మన డెస్టినేషన్కి తీసుకువెళ్ళాలన్నా సస్పెన్షన్ కీ రోల్ ప్లే చేస్తుంటాయి. సో దాని పరంగా చూసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో 37 Nm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. షోవా సస్పెన్షన్స్ అండి, ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. సో హీరో ఎక్స్ట్రీమ్ 125R యొక్క సస్పెన్షన్ కనుక మీరు చూసుకున్నట్లయితే SP125 కంటే కూడా చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. సో మనకి SP125 సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. బ్యాక్ సైడ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఉన్నాయన్నమాట. ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఏదైతే ఉన్నాయో అవి మోనోషాక్ సస్పెన్షన్ కంటే కూడా తక్కువ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తాయి. అలాగే రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో సస్పెన్షన్ నుంచి చాలా తక్కువ సస్పెన్షన్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మీరు కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రీమ్ 125R యొక్క సస్పెన్షన్ అనేది చాలా మంచి సస్పెన్షన్ అన్నమాట. సో మీ మెయిన్ ప్రయారిటీ కనుక సస్పెన్షనే అయితే మాత్రం సో మీరు ఇంకా ఏం ఆలోచించకుండా హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడ సీటింగ్ చూసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో స్ప్లిట్ సీట్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 785 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో మీకు తక్కువ అంటే షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో స్ప్లిట్ సీట్ కాబట్టి ఫ్యామిలీకి అంత సూట్ అయితే అవ్వదు. ఫ్యూచర్లో హీరో ఎక్స్ట్రీమ్ 125R నుంచి కనుక సింగిల్ సీట్ వేరియంట్ కనుక వస్తే అప్పుడు ఫ్యామిలీ కోసం అయితే ఇది చాలా బాగుంటుంది. ఇక SP125కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 790 mm సీట్ హైట్ అయితే ఉంది. సో కంపేర్ చేసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125Rతో పోల్చుకుంటే చాలా ఎక్కువ సీట్ హైట్ అయితే ఉంది. సో SP125లో కొంచెం ఎక్కువ హైట్ ఉన్నటువంటి సీట్ ఉంది కాబట్టి సో కొంచెం ఎక్కువ హైట్ ఉండే వాళ్ళే కంపేర్ దెన్ హీరో ఎక్స్ట్రీమ్ 125R కంటే కూడా కొంచెం ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా SP125 అయితే ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సో ఇది సింగిల్ సీట్ వేరియంట్ కాబట్టి చాలా సాఫీ సీట్ ఉంటుంది కాబట్టి వైడ్ ఉంటుంది కాబట్టి లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ కోసం అయితే మాత్రం SP125 పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక ఫీచర్స్లో మొట్టమొదటిది టైర్స్ గురించే మాట్లాడుకోవాలి. SP125 యొక్క టైర్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్లో మనకి 80/100 సెక్షన్ టైర్ అయితే ఉందన్నమాట. అండ్ హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో
బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 120/80 సెక్షన్ టైర్ అయితే ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది. సో మీ మెయిన్ ప్రయారిటీ వైడ్ టైర్స్ అయితే మాత్రం ఇక మీరేం ఆలోచించకుండా హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే తీసుకోండి. ఎందుకంటే చాలా వైడ్ టైర్స్ ఉన్నాయి, చాలా గ్రిప్పీగా ఉంటాయి, లాంగ్ రైడ్లో వెళ్ళేటప్పుడు చాలా స్టెబిలిటీ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు చాలా బాగా యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే బ్రేకింగ్ గురించే మాట్లాడుకోవాలి. SP 125లో చూసుకున్నట్లయితే మీకు ఫ్రంట్లో వచ్చేసరికి మనకి డిస్క్ బ్రేక్ అండ్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ఉందన్నమాట, నార్మల్ డిస్క్ బ్రేక్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ అయితే యూస్ చేశారు. అలాగే ఇది మనకి CBSతో వర్క్ అవుతుంది. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ కనుక మీరు టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ అప్లై అవుతుంది కాబట్టి 30% బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది. అండ్ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో వచ్చేసరికి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, IBS అండ్ ABS. సో 125cc సింగిల్ ఛానల్ ABS అయితే తీసుకొచ్చారు ఒక వేరియంట్లో. చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి నేనే వెయిట్ చేస్తున్నాను. ఇది ఒక సెక్యూర్ బ్రేకింగ్ అనమాట. ఫ్రంట్ బ్రేక్లో మీకు 260mm డిస్క్ బ్రేక్ విత్ ABS ఉంది కాబట్టి ఫ్రంట్ బ్రేకింగ్ మీరు ఫ్రంట్ బ్రేక్ లివర్ని మొత్తం పట్టేసుకున్నా కానీ ఫ్రంట్ వీల్ అయితే మాత్రం లాక్ అవ్వదు. చాలా మంచిగా అయితే మాత్రం స్టాప్ అయిపోతుంది అనమాట. మనకి స్కిడ్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ మీరు వంచి తిప్పేటప్పుడు, లీనింగ్ చేసేటప్పుడు, గలుగు రోడ్లలో వెళ్ళేటప్పుడు, సడన్ బ్రేక్స్ కొట్టినప్పుడు కూడా మీకు బండి స్కిడ్ అవ్వదు. సో మంచి బ్రేకింగ్ అని చెప్పొచ్చు. మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా మంచి విషయం. సో ABS మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125Rనే తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125R కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేకే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫీచర్స్లో మరో ముఖ్యమైన విషయం వచ్చేసరికి మనకి డిజిటల్ కన్సోల్ అన్నమాట. డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి మినిమం ఫీచర్స్ని తీసుకొని ఫస్ట్ టైం 125cc సెగ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది SP 125. అప్పటి నుంచి ఇప్పటికీ అప్డేట్ చేయకుండా అలాగే ఉంచేసింది అనమాట. బట్ ఇప్పుడున్నటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో నెగిటివ్ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. బట్ ఇది కూడా మనకి డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి మినిమం ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళైతే మాత్రం ఉంచారు. సో కన్సోల్ విషయం అయితే మాత్రం రెండు కూడా సేమ్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది ఫ్యూచర్ నుంచి వచ్చిన బండిలాగా ఉంటుందన్నమాట. ఒక 10 years అడ్వాన్స్డ్ ఫ్యూచర్ కలిగినటువంటి బండిని చూసినట్లు అనిపిస్తుంది. అండ్ మనకి SP 125 అయితే మాత్రం మనకి ఎక్స్టెన్సివ్ కౌల్స్ తోటి చాలా మస్కులర్గా చూడటానికి ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇది చాలా ఫార్మల్ లుక్ ఉంటే మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది చాలా స్పోర్టియర్గా ఉంటుందన్నమాట. స్పోర్టియర్గా ఉంటుంది, చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం హెడ్ ల్యాంప్ అండ్ టెయిల్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్ లైట్స్ గురించి. మనకి SP 125లో వచ్చేసరికి ఫ్రంట్లో స్ప్లిట్ LED ఉంది, బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ హాలోజన్ బల్బే ఇచ్చారు, సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉంది. అండ్ హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఫ్రంట్లో మనకి LED ప్రొజెక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి అండ్ DRLs ఉన్నాయి. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉన్నాయో అవి మనకి మొత్తం కూడా మనకి LED ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా మనకి LED అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ LEDని అయితే చూడొచ్చు విత్ హజార్డ్ లైట్స్ తోటి అయితే ఇచ్చారనమాట. సో ఫాగీ కండిషన్లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు, మంచులో వెళ్తున్నప్పుడు మనకి హజార్డ్ లైట్స్ అనేవి చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటాయన్నమాట. రోడ్ సైడ్న మీరు ఆపి ఏదైనా చిన్న వర్క్ చూసుకుంటున్నప్పుడు సో హ్యాపీగా హజార్డ్ లైట్స్ తోటి కొంచెం మీకైతే మాత్రం సేఫ్టీ అయితే దొరుకుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫైనల్గా ఈ బైక్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. ముందుగా మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్లో మంచి మైలేజ్ అయితే చూడొచ్చు అనమాట. అసలు 125cc బైక్ కొనుగోలు చేసేదే మైలేజ్ కోసం. సో అలాంటి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో అయితే మాత్రం కంపెనీ క్లైమ్ చేస్తుంది 66 km/L అన్నమాట. సో 66 km/L వాళ్ళు చెప్పడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే దీంట్లో మనకి టార్క్ అనేది చాలా తక్కువ అయితే ఉంది. ఆల్మోస్ట్ 10.5 Nm టార్క్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి SP 125 చూసుకున్నట్లయితే 10.7 Nm టార్క్ అయితే ఉంది. సో 10.7 Nm టార్క్ ఉన్నటువంటి హోండా SP 125లోనే ఆల్మోస్ట్ 65+ మైలేజ్ అయితే చూస్తున్నాం. సో అలాంటిది మనకి ఇంకా తక్కువ టార్క్ ఉన్నటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఈజీ టు ఈజీ వేసుకున్నా కానీ 65 km అయితే వస్తాయి. సో దీని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. బండి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా చూద్దాం. మైలేజ్ టెస్ట్ చేసిన తర్వాత మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంజన్ యొక్క స్పెసిఫికేషన్స్ మీద బేస్ అయ్యే మనకి మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి వాళ్ళు చెప్పినటువంటి 66 km మైలేజ్ అనేది చాలా వరకు వచ్చే అవకాశం ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, IBS అండ్ ABS అని. IBS వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 95,000 రూపాయలు పెడితే ABS మోడల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 99,000 రూపాయలు పెట్టారు. సో అప్రాక్సిమేట్లీ ABS మోడల్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ మనకి 1,20,000 ఉంటే
1,15,000 రూపాయలు ఐబీఎస్ మోడల్ అయితే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో చూడొచ్చు. అండ్ మనకి SP 125లో వచ్చేసరికి డ్రమ్ము డిస్క్ అని 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 1,12,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ డిస్క్ ఉంటే 1,07,000 రూపాయలు అయితే డ్రమ్ ఉందన్నమాట. సో ప్రైజెస్ పరంగా అయితే మాత్రం మీకు 8 నుంచి 9,000 రూపాయలు అహెడ్ అయితే ఉందన్నమాట మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R. బట్ దానికి తగ్గటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ 7,000-8,000 రూపాయల డిఫరెన్స్లో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ 7,000-8,000 రూపాయల డిఫరెన్స్ అనేది నాకు పెద్ద ప్రాబ్లం కాదు. నాకు ఏబిఎస్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచరిస్టిక్ మనకి బ్రేకింగ్ కావాలి, అండ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్, స్ట్రాంగెస్ట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కావాలి, అండ్ మనకి నేకెడ్ స్పోర్ట్స్ బైక్ లాగా ఉండాలి, వైట్ టైర్స్ కావాలనుకునే వాళ్ళైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరైతే హ్యాపీగా హీరో ఎక్స్ట్రీమ్ 125Rని అయితే తీసుకోండి. అండ్ మనకు వచ్చేసరికి ఏదైతే ప్రైస్ అనేది స్ట్రిక్ట్లీ 1,10,000 రూపాయలు అని అనుకుంటే మాత్రం, సో అలాగే మీకు ఒక ఫార్మల్ లుక్ ఉన్నటువంటి బైక్ ఫ్యామిలీ కోసం కావాలి, అండ్ మైలేజ్ వచ్చేసరికి 65+ కావాలి అనుకుంటే మాత్రం మీరు అప్పుడు SP 125 అయితే చూస్ చేసుకోండి. అండ్ అదర్వైజ్ మైలేజ్ పరంగా అయితే మాత్రం రెండు కూడా సేమ్ టు సేమ్ వస్తున్నాయి కాబట్టి, సో మీకు మైలేజ్ అనేది డిపెండ్ చేసుకొని బైక్ని అయితే చూస్ చేసుకోవద్దు. ప్రైస్ని అలాగే ఫీచర్స్ని డిపెండ్ చేసుకొని బైక్ అయితే చూస్ చేసుకోండి. అండ్ బై నేను ఒక విషయం చెప్పాలి, ఇది వచ్చేసరికి మనకి పక్కా ఫ్యామిలీ కోసం అయితే రెడీ అయి ఉంటుంది. ఇది వచ్చేసరికి పక్కా మనకి స్పోర్ట్ వేరియంట్ అనమాట. సింగిల్స్ అలాగే యంగర్ పీపుల్స్ అయితే యూస్ చేసుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో నేను ఒక డీటెయిల్డ్ కంపారిజన్ అనేది SP 125కి అండ్ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి మధ్య చేశానని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఏదన్నా ఫీచర్స్ మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరేమనుకుంటున్నారు, ఏ బైక్ తీసుకోవాలనుకుంటున్నారు కూడా లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళేటప్పుడు. ఇలాంటి మంచి కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. అలాగే ఎక్స్ట్రీమ్ 125R వచ్చిన మరుక్షణమే మన ఛానల్లో వాల్క్ అరౌండ్ రివ్యూ అలాగే రైడ్ రివ్యూ అయితే వస్తుందన్నమాట. అవి ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడాలనుకుంటే, ఇన్ఫర్మేషన్ త్వరగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి మంచి కంటెంట్ తోటి నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.